గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు వెలువడనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ను కోర్టు రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నారు. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు వెలువడబోతోంది. అయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ను కోర్టు రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నారు. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఈరోజు కోర్టు తీర్పుని ఉంది. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన వంశీ ఏదైతే ఉందో ఈ వంశీ కేసులో చూసుకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వంశీ మీద ఆ తర్వాత నమోదైన 17 కేసుల్లో చూసుకుంటే ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసులో ఈరోజు కోర్టు ఏదైతే సత్యవర్ధన్ కేసులో కోర్టు తీర్పు ఉంది. ఈరోజు ఇచ్చే తీర్పు మీద అయితే మాత్రం వంశీ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా వంశీకి బెయిల్ వస్తుంది, ఖచ్చితంగా వంశీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వంశీ తరపు న్యాయవాదులు అంటే, ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా వంశీ బయటికి వస్తే నేరాలు ఖచ్చితంగా మరి కొన్ని కొనసాగుతాయి, అదేవిధంగా నిజాలు కప్పిపుట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి కొంతమంది సాక్షులను కూడా తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండింటి నేపథ్యంలో ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి చూసుకుంటే సత్యవర్ధన్ కేసులో ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవ్వబోతుందో తీర్పు, ఈ తుది తీర్పుతో బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు వర్గాల్లో, ఒక పక్క వంశీ అభిమానుల వర్గాలు, అదేవిధంగా వంశీ తరపు బంధువులలో కావచ్చు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు. ఎందుకంటే కేసుని చాలా పటిష్టంగా తీసుకొని కేసులో లోతైన విషయాలను అన్వేషిస్తున్న తరుణంలో వంశీకి బెయిల్ వస్తే కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో ఈ నిజాలు కూడా కొన్ని తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి అన్ని తారుమారు అవ్వకుండా ఉండాలంటే వంశీ మరికొంత కాలం కస్టడీలోనే ఉండాలనే అంశం కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకి తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి ఏమి కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. జ్యోత్స్న. రైట్ రాజేష్.